షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎస్ ఏ ఈ యాడ్ వచ్చిన తర్వాత కామనర్స్కి కూడా బిగ్ బాస్ ఇలా చేస్తుంది, కంటెస్ట్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత వాట్ యూ ఫెల్ట్? అంటే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు సెలెక్ట్ అవ్వడానికి ఒక 5 టెస్ట్లు పాస్ అయ్యి ఫైనల్ అగ్ని పరీక్షకి రావాలి కదా. అంటే ఆ 5 ప్రాసెస్ ఎలా ఉండేది, అగ్ని పరీక్ష వరకు ఎలా రాగలిగారు? ఓకే. సో బేసికల్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నాకంటే ఎక్కువ డ్రీమ్ యశ్వంత్ నా ఫ్రెండ్ ఉన్నాడు. తనకి డ్రీమ్ ఉండే అది. నాకు ఆల్మోస్ట్ 2 సీజన్స్ నుంచి వాజ్ బ్యాక్ ఆఫ్ మీ, యూ ట్రై వస్తుంది నీకు. నేను అన్న నేను ఇది ఒక్కసారి ఇలా ఇలా యశ్వంత్ అని చెప్పారు కదా, జస్ట్ ఒక్కసారి ప్లీజ్. సో సో హీస్ ద వన్. యశ్వంత్ గారు సూపర్ అండి. అంటే ఏ ఫ్రెండ్కైనా సరే హ్యాపీనెస్లోనే కాదు, కష్టంలోనే కాదు, ప్రతి దాంట్లోనే ఇలా బ్యాక్ బోన్గా ఒక సపోర్టివ్గా ఉంటే ఏ ఫ్రెండ్ అనేవాడైనా సక్సెస్ అవుతాడు. నేను ఇంకో చిన్న విషయం చెప్పాలా, మేమిద్దరం మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు. 1 year బ్యాక్ ఒక ఫ్యాషన్ షోలో కలిసాము, ర్యాంప్ వాక్ చేస్తూ. ఐ మెట్ హిమ్, కలిసి దెన్ మా జర్నీ స్టార్ట్ చేసిన. బ్రో నువ్వు వెళ్ళు బ్రో అని ఆ రోజు చెప్పాడు నాకు, నువ్వు సమ్ ఆరా ఉంది నీలో, నువ్వు చెయ్యి అన్నాడు. నేను అంత పట్టించుకోలేదు, ఆల్రెడీ మనకు బాగానే ఉంది బయట, ఎందుకు వాళ్ళు వెళ్ళి పోటీ పడ్డం ఎందుకని చెప్పి హీ మోటివేటెడ్ మీ. తర్వాత అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా బయట అప్లికేషన్ రాలేదు, మన లింక్ రాగానే ఫస్ట్ పంపించాడు. పంపించాక నేను ఒకరోజు డిలే చేశాను, నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎందుకు పంపలే. అప్పటికప్పుడు ఆ నైట్కి నేను వీడియో రికార్డ్ చేసి పంపడం. యశ్వంత్ గారు మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదు, అంటే నేను ఆల్రెడీ యాక్టర్ తాను యాక్చువల్లీ మూవీస్ ట్రై చేస్తున్నా, ఇంకా నాకు ఇంకా బ్రేక్ రాలేదు. వచ్చేస్తుంది. ఏంటి అంత విలనా? అలానే కాదు, ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా చేస్తున్నారు. కానీ అసలు బియర్డ్కి, మీసాలకి, హెయిర్కి ఏదో సమ్ రిలేషన్ ఉన్నట్టుందండి మీకు. మా లేడీస్కి కూడా అంత రావట్లేదు. సూపర్ యశ్వంత్ గారు. సో మొత్తానికైతే ఫ్రెండ్ని మంచి సపోర్ట్ ఇచ్చి, మంచి బూస్ట్ ఇచ్చి పంపించారు. ఇందాక కూడా ఒక క్వశ్చన్ అడిగాను నేను, ఎందుకు నన్నే పంపించావు అంటే, ఒకళ్ళు వాళ్ళు వెళ్ళడం కంటే ఎదుటి వాళ్ళు వెళ్తున్నారని హ్యాపీనెస్. ఇందాక అడిగాను, అడిగితే ఏమన్నాడంటే, పర్లేదు బ్రో, నేను అనుకున్న పర్సన్ లోపలికి వెళ్తున్నప్పుడు అంతకంటే హ్యాపీనెస్ నాకు ఏముంటుంది అని చెప్పి మాట అన్నాడు. సూపర్. అంటే నేను నమ్మిన వ్యక్తి నా మాట విని లోపలికి వెళ్ళి ఈరోజు ఒక ప్లేస్లో ఉన్నాడంటే వెరీ మచ్ హ్యాపీ అన్నాడు. అంటారు కదా విజయ్ దేవరకొండకి ఆ సినిమాలో రామకృష్ణ గారు అన్నట్టు ఇట్లా అనుకోవచ్చు. అదే ఫ్యూ ఫ్రెండ్స్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దే సీరియస్లీ మన క్యాలిబర్ ఉన్నా కూడా గుర్తిస్తారు చూడండి. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, స్పెషల్ ఆ విషయంలో. సూపర్. థ్యాంక్ యూ యశ్వంత్ గారు, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ యశ్వంత్ గారు ఒక మాటకి వాల్యూ ఇచ్చి మీరు కూడా 1 day స్టాప్ చేసిన, సెకండ్ డేకి అప్లై చేయాల్సి వచ్చింది, ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? సో నెక్స్ట్ ఒకసారి వీడియోలో ఏం చెప్పారు చెప్పరా? ఇది అగ్ని పరీక్ష వీడియో రికార్డ్ అవుతుంది. రెడీ, 1 2 3 స్టార్ట్ కెమెరా. హాయ్ అండి, నా పేరు అలిగ ప్రసన్న కుమార్. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నానంటే, బేసికలీ ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో అంటే నేను ఇక్కడ కూర్చొని మోటివేట్ చేయడం కంటే నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నేను ఇంకా మోటివేట్ చేయవచ్చు అందరినీ. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, పీపుల్ విల్ నో అసలు లైఫ్ని అన్నీ ఉన్నా కూడా, అంటే ఎంత చిన్న పెద్ద విషయాలు ఉన్నా కూడా యూ కెన్ సాఫీగా సాగిపోయే జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అనేది ఒక పాయింట్. సో అట్లా ఆ బేసిస్లో మాట్లాడాను. ఇంకోటి ఏం మాట్లాడానంటే, వాట్ బిగ్ అంటే బేసికల్ చాలామంది బిగ్ బాస్కి నేను వెళ్ళాలి చేయాలనుకుంటారు కదా. నేను బిగ్ బాస్కి క్వశ్చన్ వేస్తాను బేసికలీ, నన్ను మీరు తీసుకుంటే ఐ థింక్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ టర్న్ ఓవర్ ఇన్ అ బిగ్ బాస్ షో. అంటే ఇన్ని రియాలిటీ షోస్ ఉన్నా కూడా మనకు తెలుగు, హిందీ, ఐ మీన్ చాలా చాలా చోట్ల ఉంది. ఒక ఫిజికలీ ఛాలెంజ్ తీసుకోవడం అనేది దట్స్ అ వెరీ బిగ్ పాజిటివిటీ అది. సో అట్లాంటి పర్సన్ నేను, ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ అదర్ కంటెస్టెంట్స్ గివ్ అని అట్లా రివర్స్లో ఐ స్పోక్ టు దెమ్ అండ్ దే లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అంటే కూడా అలా ఛాన్స్ అనేది దాంట్లో అయితే ఇంకా ప్రాపర్గా ఉండే. అంటే యాక్చువల్ నా వీడియోస్ అన్ని కూడా ట్రిమ్ షాట్ చేసి కట్ చేసి వాట్ ఆల్ ఐ డూ అనేది, సో అలా ప్రాపర్గా ఒక నీట్గా 3 minutes నా గురించి తెలిసేటట్టు చేశాను నేను వాళ్ళకి.
ఓ సూపర్. అండ్ ఇమీడియట్లీ తర్వాత కాల్ వచ్చింది నాకు బిగ్ బాస్ నుంచి, ఆ టీం నుంచి. సో జూమ్ కాల్ అయింది. అండ్ ఆల్మోస్ట్ జూమ్ కాల్ కూడా ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాటుతూ పోతుంది, అది ఎక్కడ స్టాప్ ఉండట్లేదు. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది. గ్రూప్ డిస్కషన్లో కూడా నేను నాలాగా ఉన్నాను, అంటే స్పెషల్గా నేను పోయి ఎనాక్ట్ చేస్తానేం లేదు. ఎందుకంటే వెన్ ఐ నో దట్ ఐఎమ్ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, అండ్ అట్లాంటి వచ్చినప్పుడు నాకు అట్లాంటి సిచ్యువేషన్ రావాలి, దెన్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో చెప్తే కాదు కదా. సో అందుకని దెన్ అక్కడ గ్రూప్ డిస్కషన్లో కూడా ఎంతవరకు ట్రై చేయాలో ఐ డిడ్ మై బెస్ట్. అండ్ దెన్ లేటర్ ఆన్ వెన్ ఐ కేమ్ టు నో దట్ ఓకే మీరు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారు అనగానే దట్ వాస్ హై మూమెంట్ అసలు. ఓ సూపర్ అనుకున్నారు. అంటే నాట్ ఈజీ ఆల్సో, ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఇట్స్ వెరీ టఫ్. అంటే అవును. మనం ఎంత పర్సనల్ ఒక రూమ్లో ఎనాక్ట్ చేసుకున్నా కూడా ఒక 10 మంది ముందు మాట్లాడాలన్నా కూడా మనకు అది ఉండాలి. సో అలా ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ షై ఫీలింగ్ ఉండకూడదు. కానీ ఎంతో మంది ఆల్మోస్ట్ 40+ మెంబర్స్ ఎంతమందో అటెండ్ అయ్యారు. అవును. 40+ మెంబర్స్ ఉన్నారు కూడా. బట్ నాకు జ్యూరీ పైన బాగా నమ్మకం ఉండింది సార్. ఐ మీన్ ద వే దే సెలెక్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే చాలామంది టెన్షన్ పడ్డారు. అంటే అందరితో మనము అడాప్ట్ అవ్వలేము, అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా మనకు అలవాటు అవుతాయనే గ్యారంటీ లేదు. అవును. సో మనకు చూడాలనిపిస్తుంది, అబ్బా వీళ్ళతో మనం ఉండాలా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది చాలా మందికి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్. అవును. అది కొంతమంది నచ్చుతుంది, నచ్చదు. అండ్ బిగ్ బాస్ హౌస్కి అర్హులా కాదా అనేది కూడా పెద్ద పాయింట్ అది. అవును. బట్ లక్కీలీ జ్యూరీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ సూపర్. దానిలో. అంటే వాళ్ళు వీళ్ళని ఎందుకు తీసుకోవాలన్నా వాళ్ళ రీజన్స్ ఉన్నాయి, నాట్ ద ఉట్టిగా తీసుకోలేదు. అంటే వన్ గోలా సెలెక్ట్ చేసింది ఓన్లీ 5-6 మెంబర్స్ని. మిగతా వాళ్ళందరూ దే హ్యాడ్ టు పర్ఫార్మ్ టాస్క్ అండ్ ఆల్, దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ గో ఇన్. ఆల్రెడీ ఇప్పుడు నా సిచ్యువేషన్ వచ్చేసి ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి నాకు టాస్క్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి బై మై స్టోరీ ఇట్ సెల్ఫ్ దే ఫెల్ట్ ఇట్స్ రియల్లీ మోటివేటింగ్ అని చెప్పేసి. అంటే నాట్ ఈజీ అండి, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా, నిజంగా నీ పర్సన్ ఇలా ఉన్నారా కాదా అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది అంటే అభిజిత్ గారు కానివ్వచ్చు, అండ్ అలానే మన బిందు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ, సో ముగ్గురితో ఇంటరాక్ట్ అయ్యారు, అండ్ శ్రీముఖి గారితో ఇంటరాక్షన్ అయింది. సో ఎలా అనిపించింది 4 మెంబర్స్? సో నేను లోపలికి వెళ్ళక ముందు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఎంటర్ అవ్వగానే దే వాజ్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్గానే ఎంటర్ అయ్యాను నేను. దీని తర్వాత నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని నేను ఇది అని చెప్పాక నవదీప్ గారు అడుగుతారు ఏంటి ఇది బ్లేడ్ రన్నింగ్ అంటే ఏందని చెప్పినప్పుడు లెగ్ చూపిస్తాను నేను. దెన్ నవదీప్ వాజ్ అక్కడ ఉన్న హోల్ ఎన్వైరన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది మూడంతా. అసలు ఏంది ఒక పర్సన్ ఇన్ని చెయ్యొచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాకు అందరికి. అండ్ లిటరలీ ఫస్ట్ నవదీప్ గారే ఇంప్రెస్ అయ్యారు. ఐ థింక్ హీ సెడ్ ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ సిగ్నల్. అదంత పెద్ద నాకు యాక్చువల్లీ అప్పటి వరకు కొంచెం నర్వస్ ఫీల్ అయి ఉండే, కానీ వెన్ నవదీప్ గారు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వగానే ఇక అందుకుని చూడండి అసలు ఫైర్ అంతే. అబ్బా అసలు ఐ మీన్ ఎట్లున్న మూడ్ కూడా ఇట్ వాస్ ఆన్ ఎ హై. అసలు ఆ మూమెంట్ తో దెన్ అభిజిత్ గాట్ ఇంప్రెస్. అంటే నా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా పోతూనే ఉంది అది. సో దెర్ ఇస్ నో ఎండ్ టు దాట్. ఎందుకంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేద్దామని. అండ్ ఓవరాల్ అందరికంటే కూడా నవదీప్ గారు బాగా ఎక్సైటెడ్ ఉండే నా మీద, ఏదైనా చేస్తాడు, హీ విల్ డూ సంథింగ్ అని చెప్పేసి. హీ వాజ్ ద వన్ హూ టోల్ మీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్, ఐ విష్ దాట్ అని చెప్పారు కదా. సూపర్. దోస్ ఆర్ ప్లెజెంట్ వర్డ్స్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు, ఎస్, అది ఎలా అండి, ఎలా చేశారు? ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? సో ఇది మ్యారథానా లేకపోతే బైక్ రైడింగ్? బైక్ రైడింగ్. సో బైక్ రైడింగ్. సో ఐఎమ్ ది ఫిజికలీ ఛాలెంజ్ ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో. కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో ఆ టైంలో కదా. ఐ థింక్ 2023. అంటే దాని బ్యాక్ ఎండ్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. బేసికల్ ఏంటంటే అప్పుడు బైకర్స్ విషయంలో కూడా చాలామంది ఇట్లా పెద్ద బైక్స్ ఉంటేనే డ్రైవ్ చేయవచ్చు, మన బైక్స్ ఉంటే చేయలేము అనేది ఒక చిన్న అది ఉండే. దెన్ ఐ వాజ్ లైక్ వై నాట్ వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ బైక్. అంటే నేను కూడా అదే మెంటాలిటీతో ఉండే. దెన్ అనుకున్నాను వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ అని చెప్పేసి దెన్ ఐ డిడ్ మై రైడ్. సో అది యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ థింగ్స్ అండ్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో 100 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది కన్యాకుమారి టు కాశ్మీర్. ఇట్ వాస్ అ డ్రీమ్ రైడ్ యాక్చువల్లీ. ప్రతి బైకర్ ఉండే ద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి నాకు. అండ్ బైక్ రైడ్తో పాటు ఇంకా వేరే థింగ్స్ మీరు చాలా టాలెంట్స్ చేశారు కదా. ఒకటి బైక్ రైడ్స్ ఉన్నాయి, మ్యారథాన్స్ ఉన్నాయి,
మ్మ్. సో 5 కిలోమీటర్ మ్యారథాన్ ఉంది అండ్ 10 కిలోమీటర్ మ్యారథాన్స్ 3 to 4 times చేశాను. అండ్ 21 కిలోమీటర్స్ మన లోక్మత్ ఉంది కదా న్యూస్ పేపర్, మ్మ్. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జావ్లిన్ త్రో స్టేట్ ప్లేయర్ ఉండే నేను. ఓ యా వరంగల్లో అయిన దానిలో ఐ వాజ్ అ పార్టిసిపెంట్ దే. బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడ. Super. సో దట్ ఈస్ వన్. మరి అది కాక హార్స్ రైడింగ్ చేస్తాను. యా సో హార్స్ని లిటరలీ నాకౌట్స్ అంటారు కదా, అవునవును. లేపి జంప్ చేపి అట్లాంటివి. అమ్మో, యా అసలు హార్స్ మన మాట వినాలి అంటే దాన్ని చాలా ప్యాంపరింగ్ చేయాలి యా కదా. మ్మ్. కార్ కానీ బైక్ కానీ ఎన్నో కిలోమీటర్స్. మ్మ్. సో ఇట్స్ లైక్ నార్మల్ పర్సన్, కానీ ఏజ్ చేసినా కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎవరైనా అంటే ఇది చేస్తారు. లేదు, ఇది నేను చేయలేదు అనేది లేకుండా ప్రతిదీ దాంట్లో నేను That's what, చెయ్యాలి that's what. అన్న పాయింట్ లో చేసుకుంటూ వెళ్ళారు. True. అన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అంతే. కదా. Hmm. బా, సో ఆ డేర్ కి అంటే మెచ్చుకోవాలి. బేసికలీ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నార్మల్గా నేను వెన్ ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, మన 2013 గురించి ఆ టైంలో ఈ మోటివేషన్ కానీ ఇవన్నీ కానీ ఎవరు తెలియదు అసలు. ఇట్స్ లైక్ నార్మల్ వెరీ కామన్ అని లేదు. ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నౌ వన్ పీపుల్ విల్ ఇన్స్పైర్ విత్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ ప్రాపర్లీ పీపుల్ ఆర్ నోయింగ్ దట్. సో నేను ఆ టైంలో ఏమనుకున్నా అంటే నేను ఒక పర్సన్ ఉండాలి. నా టార్గెట్ ఏంటంటే నేను మెడల్స్ కొట్టేయాలి అవన్నీ ఏం కాదు నాకు. సింపుల్, ఇప్పుడు ఒక మనిషి అన్నీ చేయగలుగుతారు అనడానికి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. ఓ సో దట్ ఈస్ మై మోటివ్. ఇప్పుడు చాలా మందికి ఎట్లుంటుందంటే ఇప్పుడు కొంతమందికి నడవడం ఎలా నేర్చుకోవాలి మళ్ళీ కొత్తగా, అండ్ మళ్ళీ బైక్ నడపాలంటే వాళ్ళకి ఎట్లాంటివి టిప్స్ ఉండాలి ఏంటనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే షుడ్ నన్ను అప్రోచ్ అయిపోవాలి వాళ్ళు. ఇంకా ఓకే పర్సన్ ఒక అతను ఉన్నాడు హూ డస్ ఎవ్రీథింగ్. ఎక్కడ కాదు అంటే ఒక నార్మల్ పర్సన్ చేసేటివి అన్ని కంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలన్నది ఒక థింగ్ అంతే. అది అంటే అంటే బేసికల్గా అనుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతారు నన్ను వై నాట్ ఓన్లీ ఇంటూ ఒకటే స్ట్రీమ్లో ఉండొచ్చు కదా ఎందుకు అటు ఇటు అని అడుగుతాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ బోత్. ట్రూ. సో మొత్తం